అందరికీ నమస్కారం అండి. ఈరోజు మహానాడు సందర్భంగా ఫస్ట్ టైం ఎవర్ ఇప్పుడుకొచ్చి తెలుగుదేశం పుట్టిన తర్వాత ఇలాంటి మహానాడు వినూత్నంగా ఫస్ట్ టైం ఏంటంటే హైబ్రిడ్ మహానాడు అని చెప్పి లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఈ నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళడం జరిగింది. దేనికోసం జరిగిందో ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఏంటది? నరేంద్ర మోడీ గారు ఒక నిర్ణయం తీసుకొని బహిరంగంగా సభలోని అనౌన్స్ చేసిన తర్వాత అందరూ కూడా సహకరించాలని చెప్పిన తర్వాత ఆయన 2 కార్లోనే ప్రధానమంత్రి గారు వెళ్తున్నప్పుడు నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక నిర్ణయం తీసుకుని హైబ్రిడ్ మహానాడని మనము కూడా ముందుకెళ్దాము, ఈ పండగని మనం ఈ విధంగా జరుపుకుందామని చెప్పి దాన్ని ఆలోచించే విధానాన్ని చూస్తుంటే చాలా ఆశ్చర్యంతో కలిగిన విషయం ఏంటంటే, యోగాంధ్రాన్ని కూడా సక్సెస్ చేసి నరేంద్ర మోడీ గారిని అక్కడ కూర్చోబెట్టి యోగాంధ్రాన్ని సక్సెస్ఫుల్గా నడిపించి ఎక్కడా లేని విధంగా దేశంలోనే ఒక రికార్డ్ సృష్టించిన వ్యక్తి నారా లోకేష్ గారు. ఈరోజు హైబ్రిడ్ మహానాథ్ కూడా ఒకటే ఆలోచించారు ఆయన. ఏంటంటే ఇది క్లస్టర్ వైజ్ క్యూబ్ అనేది అయితే ఉందో క్లస్టర్ వైజు ఈ మహానాడుని చేసుకొని కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అయ్యేలా చేసి దాన్ని మళ్ళీ డిజిటల్గా అటెండెన్స్ తీసుకోవడం. అంటే ఇప్పుడు మై టీడీపీ యాప్ అని మనకి టీడీపీకి ఒక యాప్ ఉంది. దీన్ని సృష్టికర్త దీన్ని తీసుకెళ్లే విధానం ముందుకు అన్నీ నడిపిస్తుంది ఈరోజు నారా లోకేష్ గారు అన్ని విధాలుగా రివ్యూ చేసి ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ మై టీడీపీ యాప్లో అటెండెన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఈ అటెండెన్స్ అంటే ఇలా నార్మల్గా ఒక దగ్గరికి వస్తే ఒక లొకేషన్లో తీసుకోవడం కాదు. టీడీపీకి ఉన్న అత్యంత బలం కార్యకర్తలు. ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈరోజు ఒక వాలంటీర్గా ముందుకొచ్చి ఈ యాప్ని నేర్చుకొని వాళ్ళు అడాప్ట్ అయ్యి ఆ యాప్ని మళ్ళీ క్లస్టర్ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళు అటెండెన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఈ విధమైన పద్ధతిని స్ట్రక్చర్డ్ వైజ్గా ట్రైనింగ్ చేస్తూ ఈ వార్ ఫుట్ మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మహానాడిని ఫస్ట్ ఎవర్ ఎక్కడా కూడా లేని విధంగా జరిపించడం అనేది మొదటిసారి జరుగుతుందండి. దాంట్లో కూడా యువతను ఇన్వాల్వ్ చేయడం. ఈరోజు 1875 క్లస్టర్లు అండి. 1875 క్లస్టర్ల దగ్గర ఒక్కొక్క యువకుడిని పెట్టి అటెండెన్స్ తీసుకోవడం అనేది చిన్న విషయం కాదు. దాంతోపాటు యువకుల రాజకీయాల్లోకి అత్యంత ప్రాధాన్యత కల్పించాలనే ఏకైక ఉద్దేశంతో నామినేటెడ్ పదవుల్లో కూడా మీరు చూస్తే ఎక్కువ శాతం యువత ఉండడం, మంత్రుల్లో చూసుకుంటే ఎక్కువ శాతం యువత ఉండడం, అలాగే ఎమ్మెల్యేల్లో చూసుకుంటే ఎక్కువ శాతం యువతను ఉండడం, ఇవన్నీ కూడా నారా లోకేష్ గారు మార్క్ కనబడుతుంది. ఆయన యోగాలను తీసుకొచ్చి యోగాలను నడిపించి ఈరోజు రాష్ట్రంలో కాన్ఫిడెన్స్ నింపి ప్రభుత్వం తీసుకొచ్చి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపిస్తున్న ఈ ఇన్నోవేటివ్ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తూ ఇది నేను ఒక్కటే ఒక మాట చెప్పదలుచుకుంది ఏంటంటే, నరేంద్ర మోడీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ని రాజకీయంగా కాకుండా ఒక బాండ్గా తీసుకోవడం. బియాండ్ పాలిటిక్స్, రిలేషన్, ఎమోషన్, బాండ్, ఆ బాండ్ని నిలబెట్టుకునే విధంగా అంటే యోగాంధ్ర చేయాలంటే ఇండియాలో నెంబర్ 1 కార్యక్రమం నిలవాలి. ఆయన ఇచ్చిన పద్ధతిని మా మహానాడులో కూడా ఇంప్లిమెంట్ చేయాలి. ఆ విధంగా బాండ్ రిలేషన్ ముందుకు తీసుకెళ్తున్నారు, ఈ కూటమి రిలేషన్ ముందుకు తీసుకెళ్తున్నారు. అందుకే ఈ మహానాడు సక్సెస్ఫుల్ అవ్వడానికి ప్రతి ఒక్క కార్యకర్త ఈరోజు ఎంత కష్టపడాల్సి ఉంటుందంటే 1875 క్లస్టర్లోనే కష్టపడతారు. ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రాధాన్యత ఇస్తారు. క్లస్టర్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసుకుంటారు. మళ్ళీ అటెండెన్స్ ఈ యాప్ ద్వారా తీసుకెళ్తున్నారు కాబట్టి దాన్ని మొత్తం కూడా ఎలాబరేట్ చేసి ఎవరు కష్టపడ్డారో వాళ్ళందరినీ కూడా అప్రిషియేట్ చేస్తారు. సో ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా మిటికేట్ చేస్తారు. అక్కడికక్కడ నారా లోకేష్ గారు ప్రతి నియోజకవర్గంకి వెళ్తున్నా కూడా ఫస్ట్ కార్యకర్తలను కలిసిన తర్వాతే ఏ కార్యక్రమానికైనా అటెండ్ అవుతున్నారు. అందుకే ఈ హైరార్కీ సిస్టంలో ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత కల్పించాలనే ఏకైక ఉద్దేశంతో మండల పార్టీ అక్కడి నుంచి తీసుకొచ్చి ఒకరిని పొలిట్ బ్యూరోలో కూర్చోబెట్టారు, ఒక మహిళని. అలాగే మంగళగిరి నుంచి కూడా క్లస్టర్ ఇన్ఛార్జ్ని తీసుకొచ్చి పొలిట్ బ్యూరోలో కూర్చోబెట్టారు నారా లోకేష్ గారు. ఆలోచన విధానం ఇది. ప్రతి ఒక్క కార్యకర్తని కూడా కష్టపడిన వాడిని తీసుకొచ్చి రాజులా కూర్చోబెట్టడమే ఆయన ఉద్దేశం. కాబట్టి రేపు రానున్న రోజుల్లో 40-50 సంవత్సరాలు పటిష్టంగా ఈ మహానాడు ద్వారా మెసేజ్ ఇవ్వాల్సింది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలు ఆడుతూనే ఉంటుంది. అదే విధంగా ముందుకు తీసుకెళ్లాలని, యువకులని కొత్త రక్తాన్ని నింపాలనే ఏకైక ఉద్దేశంతో ఈ అజెండా ముందుకు వెళ్ళబోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.